7:30 గంటలు సుమారు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరై 6:30 గంటలకు విచారణ నుంచి బయటకు వచ్చారు. ఆయన 7:30 గంటలు సుమారుగా ఆ విచారణ ఎదుర్కొని నేరుగా పార్టీ ఆఫీస్కి బీఆర్ఎస్ భవన్కి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఇప్పుడే మీడియాతో మాట్లాడారు, చూసాం మనం. 7:30 గంటల్లో ఇదంతా ఒక ట్రాష్, ఆ నోటీస్ ఒక ట్రాష్, ఆ దర్యాప్తు ఆ విచారణ అంతా ఒక సొల్లు పురాణం. అడిగింది అడగడం తప్ప అంతకు మించి ఏమీ లేదు. మధ్య మధ్యలో ఫోన్లు వస్తూ ఉంటాయి అధికారులకి. ఆ ఫోన్లు వచ్చి మళ్ళీ ఏవో నిరాధారమైన ఆరోపణలు, ఒట్టి అడిగింది అడగడం, ఇలాంటివి తప్ప ఏం లేదు. ఇది రేవంత్ రెడ్డి ఆడుతున్న ఒక అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్ తప్ప ఇందులో ఎలాంటి ఇది లేదని చెప్పి పొద్దున వెళ్లే ముందు ఏం చెప్పారో ఇప్పుడు కూడా అదే రిపీట్ చేశారు ఆయన. అయితే ఇదంతా కూడా సింగరేణి కోల్ మైన్స్లో సైట్ విజిట్ పేరుతో జరిగిన ఒక స్కామ్. దీని నుంచి తప్పించుకోవడానికి, తన బావమరిదిని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి ఆడుతున్న డైవర్షన్ ప్లాన్ అనేది హరీష్ రావు మరొకసారి చేసి బీఆర్ఎస్ పార్టీ తను కానీ కేటీఆర్ కానీ ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడం కోసం ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలు కానీ ఇంకా వేరే హామీలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఈ రైతు బంధు, రైతులకు బోనస్, ఇటువంటివి ఇవ్వట్లేదు అని చెప్పి మేము పోరాడుతున్నాం. వాటికి వ్యతిరేకంగా మమ్మల్ని ఏదో భయపెట్టడానికి ఇట్లాంటి కేసులు, కక్ష సాధింపులు చేస్తున్నారు, వీటికి భయపడేది లేదు అని చెప్పి అన్నారు. కానీ అసలు ఇదంతా ట్రాష్ అని చెప్పడం కానీ, టెలిఫోన్ ట్యాపింగ్ అనేదే లేదు అని మాట్లాడిన విధానం కానీ, పొద్దున ఆయన మాట్లాడారు, కేటీఆర్ మాట్లాడారు, ఇంకా చాలామంది నాయకులు అదే మాట్లాడారు. ఇదంతా ఒట్టిదే, అసలు టెలిఫోన్ ట్యాపింగే లేదు అని మాట్లాడారు. నిజంగానే టెలిఫోన్ ట్యాపింగ్ లేదా? లేని ఒక ట్యాపింగ్ని తీసుకొచ్చి, ఒక అబ్స్ట్రాక్ట్ దాన్ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబం పైన, బీఆర్ఎస్ పార్టీ పైన అనడం కంటే కేసీఆర్ కుటుంబం పైన, పర్టికులర్గా కేసీఆర్ ఆనాటి పరిపాలన పైన రేవంత్ రెడ్డి రుద్దుతున్నారు అని బీఆర్ఎస్ ఆరోపిస్తోందా? ఏది నిజం? ఈ రెండిట్లో ఏది నిజం? హరీష్ రావుని పిలిచారు అని అంటే ఇక కుటుంబంలోని పెద్దలు లేదా బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని టెలిఫోన్ ట్యాపింగ్ సిట్ టచ్ చేసింది. ఇక నెక్స్ట్ ఇంకెవరి దాకా వెళ్ళబోతోంది ఈ కేసు విచారణ? ఇది ఒక క్లైమాక్స్కి వస్తోందా అనేది ఈ అంశాలు చూసాం మనం. హరీష్ రావు గారి ప్రెస్ మీట్ చూసాం. విచారణకి వెళ్ళొచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాటలు కూడా విన్నాం. సింపుల్, తేల్చిపారేశారు, తేలిగ్గా తీసిపడేశారు. ఇది ఆ నోటీస్ ఒక ట్రాష్, ఆ విచారణ అనేది ఒక సొల్లు, అంతే. సింపుల్గా రెండు మాటలు తీసేసి ఇదంతా కూడా రేవంత్ రెడ్డి కక్ష సాధింపులు, డైవర్షన్ పాలిటిక్స్ అనేది. నేను మళ్ళీ రిపీట్ చేయవసరం. మనతో చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, శాసన మండలి సభ్యులు బల్మూరి వెంకట్ గారు, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు, అలాగే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య గారు ఉన్నారు, అలాగే రాష్ట్రీయ లోక్దళ్ తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కపిల్ భాయ్ దిలీప్ కుమార్ గారు మనతో జాయిన్ అవుతారు. ముందుగా వెంకట్ గారు, హరీష్ రావు గారు మాట్లాడింది విన్నారు కదా. పొద్దున ఏదైతే చెప్పారో వెళ్ళే ముందు విచారణకి, వచ్చిన తర్వాత అదే చెప్పారు. కాదు, అదంతా ట్రాష్, నోటీస్ ఒక ట్రాష్, విచారణ అంతా ఒక సొల్లు పురాణము అనేది. మెయిన్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది ఒక డైవర్షన్ టాక్టిక్ అనేది వాళ్ళు చెప్పేది. అంటే ఒకటండి, చాలా స్పష్టంగా, సరే రాజకీయ పరంగా వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా కూడా ఫోన్ ట్యాపింగ్ అనే విషయము వాస్తవం అని చెప్పి మన మననీకి, సరే అందరు కూడా దానిపైన విమర్శలు చేశారు. మన దాంట్లో కూడా అనేక సందర్భాల్లో ఈ ట్యాపింగ్ విషయాలపైన మాట్లాడుకోవడం కూడా జరిగింది. స్వయంగా కవిత గారు, అంటే వారి కుటుంబంలో భాగస్వామి అయిన ఒక వ్యక్తి కూడా బయటికి వచ్చి చేసిండ్రు, స్వయంగా నాది కూడా చేసిండ్రు అని తను కూడా ఆరోపించడం జరిగింది. అంటే వాళ్ళ సొంత కుటుంబ సభ్యులదే చేసారు అని అంటే, సరే వాళ్ళదే చేసినప్పుడు వేరే ఎవరిదైనా కూడా చేస్తారనేది జనరల్గా బయట ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఆ మాట పైన ఇంకా దాన్ని బలపరుస్తుంది. అట్ ద సేమ్ టైం ఇన్వెస్టిగేషన్లో భాగంగా నన్ను కూడా పిలిచారు, నేను కూడా వెళ్ళినాను. నేను వెళ్ళినప్పుడు నాకు కూడా అక్కడ తెలియని కొన్ని నెంబర్ చూసినా, ఈ నెంబర్ నీకు సంబంధం అంటే మా ఇంటి వాచ్మెన్ నెంబర్ కూడా ఉండదు అంటే ఉన్న. ఇప్పుడు వాచ్మెన్ నెంబరే తెలియదు రాజకీయ నాయకులు అంటే పక్కన పెట్టండి. నా ఇంట్లో నెంబర్స్ ఎవరైనా చెక్ చేయాలంటే ఏదో ర్యాండమ్గా చెక్ చేసేటప్పుడు అప్పుడప్పుడు ఫోన్ వాడినా కదా, నేనేదో క్యాజువల్గా తీసి చెక్ చేస్తే ఆ నెంబర్ కూడా దాంట్లో ఉన్నప్పుడు అదే సందర్భంలో వీరిని కూడా పిలిచారు. సరే వీరు బాధితుడా, బాధింపబడ్డరా అనేది నిజంగా ఇన్వెస్టిగేషన్ క్లోజ్ అయినాక రేపు పొద్దున అన్ని ఆధారాలతో సహా బయటికి వస్తుంది. అండ్ పిలవంగానే ఇంత పెద్ద హై డ్రామా, ఇంత ఇది తప్పు, అంత ట్రాష్ అని చెప్పి మాట్లాడి చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నిజంగా అంగీకరించిరా, కరెక్టా కాదా, నిజంగా వాళ్ళు అన్నిటిపైన విచారణకు అంత సిద్ధం అంటే కవిత గారు 100 ఆరోపించారు.
ఆ 100 ఆరోపణలు ఇప్పటివరకు దానిపైన స్పష్టత లేదు, దానిపైన మాట్లాడలేదు, స్పందించాలి. ఇంకోటి ఇలా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారి అల్లుడు అని చెప్పి పేరు తీసుకొని వచ్చారు. దీనికంటే ముందు ఆ వ్యక్తి పేరు దీనికంటే ముందు కూడా ఒకసారి తీసుకొని వచ్చారు. ఆ వ్యక్తి పేరు ఆ సృజన్ రెడ్డి అని పేరు తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ పాలేరు ఎక్స్ఎమ్మెల్యే గారు బయటకు వచ్చి మా అల్లుడు అని చెప్పి వారే ఆ రోజు దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సేమ్ ఇదే నేమ్, సేమ్ ఇవాళ పేరు అయితే కోట్ చేశారు. సుజన్ రెడ్డి లాస్ట్ టైం ఇదే పేరు తీసుకొచ్చినప్పుడు ఇదే బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ఎమ్మెల్యే ఇప్పుడు కూడా ఉపేంద్ర రెడ్డి గారు అందులోనే ఉన్నారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. వారు బయటకు వచ్చి ఈయన మా అల్లుడు ఇది తప్పు ఆరోపిస్తున్నారని వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గారే బయటకు వచ్చి మాట్లాడారు. ఇంకోటి ఏం విషయం మాట్లాడారండి, కేసు కొట్టేసారు అంటారు. ఏ కేసు కొట్టేసారు? చక్రాధర్ గౌడ్ గారు వేసిన కేసు హైకోర్టు సుప్రీంకోర్టులో ఒక ప్రైవేట్ వ్యక్తి వేసిన కేసుని కొట్టేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు అంటే కొట్టేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసుని కోర్టు తప్పని చెప్పి ఎఫ్ఐఆర్ కి ఫోన్ ట్యాపింగ్ కేసు కి ప్రజల్ని మిస్లీడ్ చేసి తప్పుదో పట్టిస్తే ఎంతవరకు కరెక్ట్ అండి? ఇంకోటి అరాచకపు తప్పుడు కేసులు అంటారు. తప్పుడు కేసులు అంటే దీన్ని అంటారండి. ఆ రోజు ఎన్ఎస్సీ అధ్యక్షుడు ఉన్నప్పుడు గాడిదతోటి ప్రొటెస్ట్ చేస్తే కేసీఆర్ గారు బర్త్డే సెలబ్రేట్ చేస్తే ఒక చదువుకున్న ఎంబీబీఎస్ డాక్టర్ పైన డాంకీ థెఫ్ట్ అని చెప్పి సొమోటోగా కంప్లైంట్ లేదు దీంట్లో. దీన్ని అంటారు దొంగ కేసులు అంటే. దీన్ని దొంగ కేసులు అంటారు. అక్రమంగా రోజు కేసులు పెట్టి అర్ధరాత్రి పూట 12 గంటలకు అరెస్ట్ చేసి గాడిని ఎత్తుకపోయినా కేసు పెట్టారండి. డాంకీ థెఫ్ట్ అని కేసు పెట్టారు. అంటే ఇది అక్రమ కేసులు. ఇప్పుడు నేనే ఆ రోజు నిలబెత్తి ఉదాహరణ సాక్ష్యం అవి ఎఫ్ఐఆర్ కేసెస్ 88 కేసులు అఫీషియల్ గా అఫిడవిట్ లా చూపించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కేసెస్ అన్ని కూడా అఫీషియల్ గా పెట్టిన కేసులు. అక్రమంగా అడ్డగోలుగా కేసులు పెట్టి భౌతిక దాడులు చేసి కక్షపూరిత రాజకీయాలు చేసింది వాళ్ళు. నీచానికి దిగజారి వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లే విన్నదని చెప్పి వాళ్ళు ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడినరు. ఈ రోజు అసొంటి ఒక సిస్టమ్ పైన ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఎందుకంత భయము, ఎందుకంత అంటే ఏదో అయిపోతుంది ఏదో అని. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరగకపోతే అటాక్ చేసారు అంటారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతూనేమో కోర్టుకు వెళ్ళి దాన్ని ఆపే ప్రయత్నం చేస్తారు. ఇన్వెస్టిగేషన్ కి సహకరిస్తామని చెప్తూనే న్యాయస్థానాన్ని ఆశ్రయించి అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఈ డువెల్ పాలిటిక్స్, డువెల్ గేమ్, ఈ డ్రామాలన్నీ దీనికోసం. వాళ్ళు ఆడే డ్రామాలు, నాటకాలన్నీ కూడా పెద్ద కుర్చీ కోసం. ఆ పెద్ద తర్వాత ఎవరా కుర్చీ కోసం అని చెప్పి మా పైన విమర్శలు చేయడం తప్ప వాస్తవానికి మా దాంట్లో స్కాములు జరిగినాయి అంటారు. ఆధారాలు తీసుకొచ్చి ఇవ్వమని లేదా వారవేద్యాల వాడిన కోర్టు ఉందో మీకే ఇవ్వమని చెప్పండి. ఎవిడెన్సెస్ ఉంటే ఎవిడెన్సెస్ ఉన్నాయని చెప్పి ఇవ్వమని చెప్పండి. మీడియా ఈ రోజు వరకు ఒక్క ఇష్యూలన్నా కూడా ఇది తప్పు, ఈ స్కామ్ అని ఎవిడెన్స్ వాళ్ళు బయట పెట్టిర్రా? ఈ రోజు ఇది ఎవిడెన్స్ అని చెప్పి తీసుకొని వచ్చి మాట్లాడినరా? ఈరోజు ఉపేందర్ రెడ్డి గారి పేరు సృజన్ రెడ్డి గారి పేరు కోట్ చేసిర్రు. మరి సృజన్ రెడ్డి గారు కందులు ఉపేందర్ రెడ్డి గారు అల్లుడు కాదా? మరి అన్నిటిపైన కూడా స్పష్టత తీయాలి కదా. సుజన్ రెడ్డి గారు వీళ్ళ మీద కోర్టుకు వెళ్ళడము, కేసు పెట్టడం చేయొచ్చుగా. కేటీఆర్ గారి మీద, హరీష్ గారి మీద రిపీటెడ్ గా ఆయన పేరు అదే చెప్తున్నా. అది వారు డిసైడ్ చేయాలండి, డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం రావుమరిది అని పదే అంటున్నారు కదా సుజన్ రెడ్డి గారు. ఎవరి సన్నిలో ఎవరు అల్లుడో కూడా నేను చెప్తున్నా. మీరు చెప్పారు, ఓకే, నేను దాని గురించి అనడం లేదు. సుజన్ రెడ్డి గారు చేశారు. సీఎం అతన్ని సేవ్ చేయడం కోసం సీఎం ఇలా చేస్తున్నాడు కదా వీళ్ళు చేస్తున్న ఆరోపణ. సుజన్ రెడ్డి గారు మరి దాని మీద వాళ్ళు రియాక్ట్ అయితే బాగానే ఉంటుంది. ఆయన ప్రజలకు కూడా తెలుస్తుంది. నిజంగా ఆయన కూడా కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద ఆయన కేసు పెట్టి నన్ను బదనాం చేస్తున్నానని చేస్తే అది ఇంకా రంజుగా కూడా ఉంటుంది అప్పుడు విషయం ఏంటనేది. రైట్, ఎనీవే రాజయ్య గారు నమస్కారం. నమస్తే రాజయ్య గారు, చూశారు కదా హరీష్ రావు గారిని 7.5 గంటల పాటు సుమారుగా విచారించి పంపించారు. మరి అక్కడ ఏంటనేది తెలియదు. ఆయన అయితే బయటకు వచ్చి అదో సొల్లు పురాణము అదంతా ట్రాష్ అని చెప్పి మీరు విన్నారు. ఆయన చెప్పింది ఏంటనేది మీరు కూడా విన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ కేసు పెట్టిన దగ్గర నుంచి, సిట్ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఖచ్చితంగా ఇది జరిగి తీరిందనే చెప్తోంది, ఫోన్ ట్యాపింగ్ అనేది. సో మీరు అప్పుడు గవర్నమెంట్లో మీరు కూడా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా చేశారు. చాలా మంది నాయకుల ఫోన్లు ట్యాప్ అయినాయని అప్పట్లో చర్చ జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చినాక కేసు పెట్టారు కదా. ట్యాపింగ్ మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? ప్రభుత్వంలో ఉన్న ఏ పార్టీ అయినా కూడా ప్రభుత్వం నడుస్తున్న క్రమంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది ఉంటుంది. అది ఇప్పుడు కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి దగ్గర కూడా ఆ పని చేయడం జరుగుతూ ఉంది. సో ఆ రకంగా కొన్ని అంశాల విషయానికి వచ్చినప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు మాట్లాడటానికో ఇంకో రకంగా సమాచారం సేకరించడంలో పోలీస్ వ్యవస్థ అక్కడ ఇక్కడ తప్పకుండా
ట్యాపింగ్ చేస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. తర్వాత ఒప్పుకోగలిగింది. ఎందుకంటే ఇదంతా కూడా గవర్నమెంట్ నడిపించడంలో భాగమే. గవర్నమెంట్ కు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రావాలని ఇంటెలిజెన్స్ వాళ్ళని అడిగినప్పుడు ఈ సమాచారం సేకరించడంలో వాళ్ళకున్న మెకానిజం ఏంటంటే ఫోన్ టాపింగ్, ఇంకా అనేక రకాల సీక్రెట్ ఏజెంట్ల ద్వారా కానీ ఇంకా రకరకాలుగా సమాచారం సేకరించడం జరుగుతుంది. సో అనేక మంది ఎమ్మెల్యేల, ఇప్పుడు ఎంపీలది, ఇప్పుడు ఉన్న కేబినెట్ మంత్రులది, తర్వాత ఎమ్మెల్యేలది కూడా రేవంత్ రెడ్డి గారు ట్యాప్ చేస్తున్నారు అనేది అది కూడా ఒక వార్త కూడా రావడం జరిగింది. అంటే అర్థం ఏంటి, వచ్చి 2 సంవత్సరాలు కాలేదు, మరి అప్పుడే మంత్రుల మీద అభద్రతా భావం కావచ్చు, లేకపోతే వాళ్ళు గూడు కుటాన్ని చేస్తున్నారని కావచ్చు, లేకపోతే ఎక్కడ ముఖ్యమంత్రి సీటుకే ఎసరు పెడతారని కావచ్చు, రకరకాల ఊహాగానాలు మన పేపర్లలో చూస్తున్నాం కదా, అన్ని పేపర్లలో కూడా వస్తున్నది కదా. అదే ఏమో నిజంగానే జరుగుతుందా అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా సీక్రెట్ ఏజెంట్ ద్వారా కానీ ఫోన్ టాపింగ్ ద్వారా కానీ ఆ విషయాలను కూడా తెలుసుకోవడం జరిగింది. అంతకుముందు మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు 25 మంది ఎమ్మెల్యేలు తీసుకొని విదేశీ యాత్ర కూడా పోవడం జరిగింది. అనేక మంది ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర, మరి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు పెళ్లిల కాడికి పోయిన కాడ పెళ్లి పేరంటాలకు పోయిన దగ్గర 1,00,000 రూపాయలు పడిద్దామంటే కూడా లేదని చెప్పేసి అనేక రకాలుగా సీఎం గారి మీద వ్యతిరేకత మాట్లాడుతూ ఏంటి వీళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, దాని మీద కూడా ఫోన్ టాపింగ్ జరిగిందని ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్నారు. సో కాబట్టి ఇదంతా కూడా మరి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చేస్తే ఎంతమంది కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది, అసలు కేసులు అనేది పెట్టిల్లా ఎక్కడ ఎవరి మీద కక్ష సాధింపు. కానీ ఎప్పుడు ఇలాంటిది రాలేదు కదా రాజయ్య గారు. మీరు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు, చాలా అప్పుడు గవర్నమెంట్ లో యాక్టివ్ గా ఉన్నారు. తర్వాత బీఆర్ఎస్ లోకి వెళ్ళారు, అక్కడ ఉన్నారు. అంతకుముందు ఎప్పటి నుంచో ఈ ప్రభుత్వాలు ఇవన్నీ ఉన్నాయి, ఎప్పుడు కూడా ఈ స్థాయిలో రాలేదు కదా. టెలిఫోన్ ట్యాపింగ్ అని, ఆధారాలు, అరెస్టులు, పోలీస్ అధికారులను అరెస్ట్ చేయడాలు, దర్యాప్తులు ఈ స్థాయిలో ఎప్పుడు జరగలేదు కదా మన దగ్గర. అప్పుడేమో ఆంధ్ర పెత్తందారుల ఆధిపత్యంలో ముఖ్యమంత్రులందరూ కూడా రాయలసీమకు సంబంధించిన, ఆంధ్రకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఉండడం వల్ల అప్పుడు ఈ తెలంగాణలో ఉన్న మధ్యలో జరగల. కానీ ఈ రోజు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ కోసం పోరాటం చేసిన ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అది. తెలంగాణ అస్తిత్వం కోసం, ఉనికి కోసం, ఆత్మగౌరవం కోసం 14 సంవత్సరాలు కష్టపడి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు అనుకున్న స్థాయి కంటే ఎక్కువగా అభివృద్ధి చేయడం జరిగింది. సంక్షేమ పథకాలు దేశంలోనే నెంబర్ 1 స్థాయికి తీసుకుపోవడం జరిగింది. అభివృద్ధి సంక్షేమం మీదనే అక్కడ మరి ఏమంటారు బీఆర్ఎస్ ప్రభుత్వం. అన్ఫార్చునేట్లీ కాదు, ఇందులో ఐరనీ ఏంటంటే రాజయ్య గారు, అఫ్ కోర్స్ యూఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ డాక్టర్ కూడా మీరు, డాక్టర్ రాజయ్య గారు. ఐరనీ అండ్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, సరే ఆంధ్ర పెత్తందారులు వాళ్ళు ఏం చేశారు ఏంటి అనే దానికి వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ సాధించుకున్నాం, రైట్, బాగుంది. కానీ తెలంగాణ సాధించుకొని ఉద్యమం చేసి సాధించుకున్న ఈ ఉద్యమ తెలంగాణలో ఈ రకంగా ఉద్యమకారులపైన, ఉద్యమకారుల కుటుంబాలపైన, ఉద్యమ నాయకులపైన టెలిఫోన్ ట్యాప్ చేశారనే అలిగేషన్స్ అఫ్ కోర్స్ ఇంకా ప్రూవ్ కావాల్సి ఉంది. కానీ చాలా అరెస్టులు జరుగుతున్నాయి ఇప్పటికే. కొంతమంది ఆఫ్ ది రికార్డ్ అంగీకరిస్తున్నారు ఎస్ జరిగిందని, కొంతమంది ఓపెన్ గానే మాట్లాడుతున్నారు జరిగిందని. సో ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణలో జరిగింది అనే ఆరోపణలు రావడం కొంచెం బాధపడాల్సిన విషయం, సిగ్గుపడాల్సిన విషయం కాదా? 100% వెంకటకృష్ణ గారు, నేనేమంటున్నానంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వము నడిపిస్తున్న క్రమంలో తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే తెలంగాణ మళ్ళీ ఆంధ్ర ద్రోవుల చేతులకు వెళ్ళొద్దు అనే ఉద్దేశంలో, ఆంధ్ర చేతులకు మళ్ళీ పోకుండా ఉండడం కోసం అనేక రకాలుగా ప్రభుత్వాన్ని గట్టిగా ఉండడం కోసం కావచ్చు, అదేవిధంగా ఇతర శత్రువుల చేతిలో పడకుండా ఉండడం కోసము తప్పకుండా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. 10 సంవత్సరాల కాలంలో ఎవరి మీద అక్రమ కేసులు పెట్టలేదు అప్పుడు. కాకపోతే మీరు అన్నట్టు కొందరు ఉద్యమకారులకు అనుకున్న స్థాయిలో వారికి అవకాశాలు రాకపోవచ్చు, అనేక మందికి అవకాశాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, రాని కొందరు ఉన్నారు. సో అట్లా నేను అందరికీ అవకాశం ఇచ్చినట్టు చెప్పట్లేదు, ఉద్యమకారులు అందరూ కూడా అది ఓకేలేండి, అవకాశాలు అందరికీ రాకపోవచ్చు.
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారిని తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ నాయకుల మీద గాని కార్యకర్తల మీద గాని ఎక్కడ కక్ష సాధింపు చర్యలు గాని ఎలాంటి కూడా ఆ 10 సంవత్సరాలలో జరగలేదు. ఎక్కడ కూడా వాళ్ళు ధర్నాలు రాస్తారోకలు చేసుకోవడానికి కూడా అవకాశం రాకుండా అడగకుండా అన్ని చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఓకే, ఇప్పుడు 2 సంవత్సరాల కాలంలో చివరిగా ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక రకాల ఆటుపోట్ల మధ్యలో అనిశ్చితిగా రేవంత్ రెడ్డి గారి పదవి ఎప్పుడు ఏమైతుందో పదవి గడవని 10 రకాలుగా అనుకోవడం కాకుండా ఒక పక్క కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, ఇంకో పక్క జీవన్ రెడ్డి గారు కావచ్చు, ఇంకో దగ్గర నుంచి ఎమ్మెల్యే కావచ్చు, 3-4 మంత్రులు కావచ్చు, ఎప్పుడు గొంతుకట్టు గుట్టలక్క ఉన్న పరిస్థితి ఉన్నది. మేము ఎప్పుడు సీఎం అవుతామనే ఆలోచనతో ఉన్నట్టు కూడా కనబడతా ఉన్నది. అక్కడక్కడ పేపర్లు కూడా ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ లేదా రేవంత్ రెడ్డి స్థిరంగా అట్లే ఉండాలంటే ఆయన ఎవరిని నమ్ముకుంటాడు? ఇంటెలిజెన్స్ వ్యవస్థనే నమ్ముకుంటాడు. అది ఫోన్ టాపింగ్ ఇంటెలిజెంట్ గూఢాచార వ్యవస్థలో ఏమైనా వ్యక్తులు పోతారా, లేకపోతే మారు వేషాలలో పోతారా, ఇన్ఫర్మేషన్ ఎట్లా చేస్తారా అనేది వారి చేతిలో ఉంటది. అందుకనే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే జిమిక్ చేస్తున్నాడు కదా, ఏ ఫోన్ ట్యాపింగ్ అప్పుడు చేసి అది కొన్ని విషయాల్లో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని ట్రేస్ చేయడానికి, వాళ్ళ మూవ్మెంట్స్ ని చేయడానికి ఈ ట్యాపింగ్ అనేది వాడతారు. దాన్ని అక్కడక్కడ మిస్యూజ్ అవుతూ ఉంటది. కొన్ని సందర్భాలు 1-2 విషయాల్లో అవుతుంది. అంతవరకు మనం అంగీకరించక తప్పదు. కానీ 2023 ఎలక్షన్లకు ఒక నెల రోజుల ముందు ఒకే రోజు 650 ఫోన్లు ట్యాప్ అయ్యాయని వాళ్ళే చెబుతున్నా ఉన్నారు. ఆధారాలతో సహా బయటకు వస్తున్నాయి కదా. సో రెడ్డి గారు ఒకసారి మిమ్మల్ని అడిగే ముందు అసలు వాళ్ళ విచారణ జరిగిన తీరు కానీ అధికారులు ఎవరెవరు పాల్గొన్నారు అనేది మా క్రైమ్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కలవల అప్డేట్ ఇస్తారు. ఒకసారి మాట్లాడదాం. ప్రవీణ్, గుడ్ ఈవినింగ్. ప్రవీణ్, ఇవాళ విచారణ జరిగిన తీరు ఏంటి? హరీష్ రావు గారు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడింది మీరు వినే ఉంటారు కదా. ఆ నోటీస్ ఒక ట్రాష్, ఆ విచారణ ఒక సొల్లు పురాణం, నిరాధారమైన ఆరోపణలు, గంటకోసారి ఫోన్లు వస్తాయి, మా 3 అధికారులు బయటికి పైకి వెళ్తారు, మళ్ళీ వచ్చి మళ్ళీ అడుగుతారు, ఇదంతా ప్రాంప్టింగ్ క్వశ్చనర్ తప్ప ఏమీ లేదు అని, అసలు ఇదంతా హుష్కాకి ఏం లేదు, కేవలం వెండెట్టా పాలిటిక్స్ తప్ప ఏం లేదు అనేది ఆయన అన్నమాట. సో ఇప్పటి వరకు ఈ కేసుని మనం ఎప్పటి నుంచి 24 మార్చి నుంచి ఫాలో అవుతున్నాం కదా. ఫస్ట్ ఎఫ్ఐఆర్ అయిన దగ్గర నుంచి 24 మార్చి నుంచి మనం ఫాలో అవుతున్నాం. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఇది చూస్తే ఈ కేసు వచ్చి ట్రాష్గానే కనపడుతుందా? హరీష్ రావు గారి మాటల్ని ఎలా డీకోడ్ చేయొచ్చు? ఎస్ సార్, అయితే హరీష్ రావు ఈరోజు ఉదయం 11 గంటలకు సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. దాదాపు 7:30 గంటల పాటు సిట్ అధికారులు విచారణ జరిపినటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రతిసారి కూడా సిట్ విచారణకు వచ్చినటువంటి హరీష్ రావే కాదు, గతంలో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు విచారణ ఎదుర్కొని బయటకు వచ్చిన తర్వాత చెప్పినటువంటి విషయం కూడా ఇదే. అడిగిన ప్రశ్నలే అడుగుతున్నారు. ఇదంతా కూడా కేవలం కక్ష సాధింపులో భాగంగానే తమకు నోటీసులు ఇచ్చారనేటువంటి అంశాన్ని పదే పదే బీఆర్ఎస్ చెప్తుంది. కానీ ఈరోజు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, హరీష్ రావు కూడా ఒక అంశాన్ని పదే పదే చెప్తూ వస్తున్నారు. దానిపైన ఒక చిన్న క్లారిటీ సార్. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టు తన పై నమోదైనటువంటి కేసును క్వాష్ చేసింది. సుప్రీంకోర్టు కూడా తనకు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం కావాలని ఆ కేసులో మమ్మల్ని విచారిస్తుంది అనేటువంటి అంశాన్ని పదే పదే బీఆర్ఎస్ చెప్తుంది. కానీ ఒక సూచన ఏంటంటే, ఒక అంశం ఏంటంటే, క్వాష్ అయినటువంటి ఎఫ్ఐఆర్లో ఈరోజు హరీష్ రావుని విచారణ జరపలేదు. అది ఒక వ్యక్తి ఇచ్చినటువంటి కంప్లైంట్లో పంజాగుట్ట పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే దానిపైన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసి క్వాష్ చేయాలని ఆర్గ్యుమెంట్ చేస్తే దానిపైన ఆధారాలు లేవని ఒక వ్యక్తి ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన మాత్రమే ఆ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేసింది. మెయిన్ కేసు ఏదైతే ఉందో మీరు ఇప్పటి వరకు చెప్పినట్లు 2024 మార్చి 10వ తారీఖున నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఆ ఎఫ్ఐఆర్ మెయిన్ కేసు. ఆ కేసులోని విట్నెస్లందరినీ కూడా పిలుస్తున్నారు, వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు. ఆ కేసులోని హైకోర్టు క్వాష్ చేసిన పిటిషన్ అది ప్రభుత్వం పెట్టిన కేసు, ఎఫ్ఐఆర్ కాదది. చక్రధర్ గౌడ్ అనే సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక ఇండివిజువల్ పెట్టిన కంప్లైంట్ ఆధారంగా ఇష్యూ అయిన ఎఫ్ఐఆర్లో హైకోర్టు క్వాష్ చేసింది తప్ప అసలు టెలిఫోన్ ట్యాప్ కేసుకు సంబంధించి ప్రభుత్వం పెట్టిన కేసు ఎఫ్ఐఆర్కి
హైకోర్టు చేసిన క్వాష్ కి ఎలాంటి సంబంధం లేదు, రైట్? ఎగ్జాక్ట్లీ సార్. రైట్. కానీ బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, బయటకు వచ్చిన సమయంలో అదే విషయాన్ని చెప్తూ ఉన్నారు. కానీ సిట్ అధికారులు మాత్రం ఈ విషయాన్ని అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇందులో మెయిన్ కేసు ఏదైతే టెలిఫోన్ కేసు ఉందో, టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ఉందో, ఆ కేసులోనే విచారణ జరిపాము. టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని తమ దగ్గర ఉన్నాయి. దాదాపు 2024 నుంచి ఇప్పటి వరకు సేకరించినటువంటి ఆధారాలన్నీ కూడా ముందు పెట్టి విచారణ జరిపామనేది సిట్ అధికారులు చెప్తున్నటువంటి మాట. ఇంకొక మాట, హరీష్ రావు ఒక మాట అన్నారు ఇందాక ప్రెస్ మీట్ లో, ఏదో ఒక లీక్ ఇస్తారు బయటికి, ఆ లీక్ ఇచ్చి ఇట్లా అడిగా అట్లా చెప్పాడని చెప్పి నా మీద అంటారు, దమ్ముంటే వీడియో బయట పెట్టినంటారు. సరే, ఆయన అన్నాడు కానీ వీడియో ఎవరు ఇవ్వరు, వీడియో బయట పెడతారు ఎక్కడన్నా? లీకులు ఓకే, లీకులకు అవకాశం ఉంది. అంతవరకు ఏమైనా లీక్ వచ్చిందా మరి? ఎస్ సార్, అంటే సిట్ అధికారులు అయితే చెప్తున్నటువంటి, అంటే ఆఫ్ ది రికార్డు మేము కాల్ చేసి నిజంగా ఈరోజు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏంటి, అతన్ని క్వశ్చన్ చేయడం ఏంటి అనేటువంటి అంశాలు చెప్పినప్పుడు కొన్ని విషయాలు మాత్రమే సిట్ అధికారులు పంచుకుంటున్నారు. ఎందుకంటే మా దగ్గర ఉన్నటువంటి కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని కూడా ముందు పెట్టాము. చాలా వాటికి హరీష్ రావు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే తనకు గుర్తు లేదని, కొన్నిటికి నాకు సంబంధమే లేదు, మీరు అడిగే ప్రశ్నకి నాకు సంబంధం లేనటువంటి ప్రశ్న అనే జవాబే ఎక్కువ సార్లు చెప్పినట్లు సమాచారం అందుతుంది. హరీష్ రావు ఇంకొక మాట కూడా అన్నారు, మధ్య మధ్యలో వీళ్ళు బయటికి వెళ్ళి కాల్స్ మాట్లాడి మళ్ళీ తిరిగి వచ్చి నన్ను ప్రశ్నిస్తున్నారు. కానీ ఇన్వెస్టిగేషన్లో అదొక భాగం సార్. ఎందుకంటే కంటిన్యూషన్గా కాకుండా గ్యాప్ ఇచ్చి వాళ్ళు మానసికంగా వాళ్ళు కొంత ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా వాళ్ళ నుండి నిజాలు రాబట్టాలంటే ఇన్వెస్టిగేషన్లో పోలీసులు కొన్ని అట్లాంటి ట్రిక్స్ కూడా ప్లే చేస్తుంటారు. వెళ్ళిన తర్వాత వెంటనే విచారణకు పిలిచి విచారణ చేసే అవకాశం ఉండదు. కొన్ని గంటల పాటు వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేస్తారు. కాదు ప్రవీణ్, పోలీసుల ట్రిక్స్ పోలీసులకు ఉంటే పొలిటీషియన్స్ ట్రిక్స్ పొలిటీషియన్స్ ఉంటాయిలే, ఒకళ్ళు మించిన ఒకళ్ళు ఆరితేరే ఉంటారు. కానీ ఒక్క మాట చెప్పండి, ఇప్పుడు ఈ కేసు మొదలైన దగ్గర నుంచి 24 మార్చి నుంచి మొదలైన ఈ ఎఫ్ఐఆర్ మొదలైన తర్వాత దర్యాప్తులు, అరెస్టులు చాలా అయినాయి. ప్రభాకర్ రావు గారు, రాధాకిషన్ రావు గారు, తిరుపతి అన్న గారు, ఇంకా కొంతమంది ఆఫీసర్స్, చాలా మంది అరెస్టులు, బెయిళ్లు నడుస్తున్నాయి కదా. ఇది చాలా కీలకమైన నోటీస్ విచారణ ఇది హరీష్ రావు గారిని. అంటే డైరెక్ట్ బీఆర్ఎస్ పార్టీ టాప్ బ్రాస్ టచ్ చేశారు, కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేశారు ఇప్పుడు. సో ఇక ఇది ఒక కంక్లూజన్ కి, ఒక క్లైమాక్స్ కి వస్తుంది అనుకోవచ్చా బ్రీఫ్ గా? 100% సార్. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ కేసులో అధికారుల పాత్రకు సంబంధించి మాత్రమే విచారణ జరిగింది. అధికారులను ముందు పెట్టి వెనక నడిపినటువంటి రాజకీయ నేతల పాత్ర అయితే మాత్రం ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎందుకంటే ఒక ఛానల్ ఎండీగా ఉన్నటువంటి శ్రవణ్ రావుకు హరీష్ రావు మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు కావచ్చు, అతని కార్యాలయంలోనే ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడ ట్యాపింగ్ జరిగింది అనేటువంటి కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించారు. మరోవైపు ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుకు, డిఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్ రావుకు, భుజంగరావుకు వీరందరికీ పరిచయం చేసింది, శ్రవణ్ రావును పరిచయం చేసింది హరీష్ రావు అని. శ్రవణ్ రావుతో కలిసి పనిచేయాలని ఎస్ఐబి అధికారులకు, ఒక ప్రైవేట్ వ్యక్తితో కలిసి పనిచేయాలని హరీష్ రావు కొన్ని వాట్సాప్ కాల్స్ మాట్లాడినట్లు, మెసేజ్లు పెట్టినట్లు కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలన్నిటిపైన కూడా ఈరోజు క్వశ్చన్ చేశారు. అయితే ఆశ్చర్యాన్ని కలిగించే అంశం ఏంటంటే, హరీష్ రావు గారు కేసీఆర్ గారికి మేనల్లుడు, అఫ్ కోర్స్ మంత్రి, నో డౌట్. కానీ కేసీఆర్ ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ మొత్తం ఎంటైర్ సినారియో చూస్తూ ఉంటే హరీష్ రావే మొత్తం ఈ ట్యాపింగ్ బాధ్యతలన్నీ హరీష్ రావే మానిటర్ చేశారు అన్నట్టుగా ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవుతోంది. అంటే కేసీఆర్కి తెలియకుండా జరిగే అవకాశం ఉంటుందా, కేటీఆర్కి తెలియకుండా జరిగే అవకాశం ఉంటుందా, అల్లుడని చూడకుండా నా భర్త ఫోను, నా ఫోను కూడా ట్యాప్ చేశారని కవిత చెప్పిన మాటలు ఎలాంటి ఇంపాక్ట్ ఉంది ఈ విచారణ మీద? బ్రీఫ్గా ప్లీజ్. ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఈ వ్యవహారంలో ఎవరున్నా, సీఎంగా ఉన్నా, ఫోన్ ట్యాపింగ్ జరిగినా కానీ, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ, ఎస్ఐబి రిపోర్ట్ కానీ ఖచ్చితంగా సీఎంకి చేరుతుంది. ప్రతి అంశం కూడా సీఎం నాలెడ్జ్లో ఉంటుంది. అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ నాలెడ్జ్లో ఉన్నాయనేది ప్రస్తుతం ఎస్ఐబి అధికారులు, ఇప్పటికే సిట్ అధికారులు కూడా చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే దీని వెనుక ఉండి నడిపినటువంటి వ్యక్తుల పాత్రకు సంబంధించి ఆధారాలన్నీ సేకరించిన తర్వాతే విచారణ జరుపుతున్నారు. ఈ వారం 10 రోజుల్లోనే మరికొంతమందికి ఇప్పటి వరకు హరీష్ రావుకి ఇచ్చారు. హరీష్ రావు తర్వాత మరొక 2 నోటీసులు ఇచ్చి విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో బహిరంగంగానే కవిత తన భర్త ఫోన్ ట్యాప్ జరిగిందని, తన ఇంట్లో పనిచేసేటువంటి మనుషుల ఫోన్లు ట్యాప్ జరిగిందనేటువంటి అంశాన్ని ఆమె బహిరంగంగా చెప్పింది.
ఒకటి రెండు రోజుల్లో కవితకు కూడా నోటీసులు ఇచ్చి ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసి సాక్షిగా ఈ కేసులో పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చాలా మందిని ఇప్పటి వరకు రాజకీయ నేతల్ని, వ్యాపారవేత్తల యొక్క ఫోన్లు ట్యాప్ జరిగినట్లు గుర్తించి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మరి రాబోయే రోజుల్లో కూడా మరికొంతమందికి నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. హరీష్ రావు చెప్పినట్లు ఆధారాలన్నీ ఏమీ లేవు, ట్రాష్ అనడానికి లేదు. ఖచ్చితంగా సిట్ అధికారులు పక్కడ్బందీగా ఆధారాలన్నీ సేకరించిన తర్వాతే నోటీసులు జారీ చేసి విచారణ జరుపుతున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది సార్. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. రైట్, కిషోర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. కిషోర్ రెడ్డి గారు, ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సిట్ ఒక రకమైన వెర్షన్ చెప్తోంది. మొదటి నుంచి కూడా చాలా పెద్ద ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇప్పటికే కొన్ని వందల మందిని విట్నెస్లు గానో బాధితులు గానో చూసాం కదా. మన దుబాయ్ పారిపోయిన వాళ్ళు కూడా వచ్చి మరి మమ్మల్ని అట్లా బెదిరించారని చెప్పిన ఇది చూసాం. పోలీస్ అధికారులు ఆల్రెడీ జైల్లో ఉన్నారు, బెయిల్స్ మీద ఉన్నారు, రకరకాలుగా ఉన్నాయి. సో ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పిన దానికి సిట్ చేస్తున్న దర్యాప్తు మనం చూస్తున్న దానికి ఏమైనా సింక్ అవుతుందా? హరీష్ రావు గారి వెర్షన్ ని మీ అనాలిసిస్ ఏంటి? వెర్షన్ ముందుగా వెంకటకృష్ణ గారు మీకు, అట్లాగే బల్మూరి వెంకట్ గారికి, తాటికొండ రాజయ్య గారికి, దిలీప్ గారికి, మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో ముందు నుంచి ఇప్పుడు ఒక ఫస్ట్ ఇంట్రొడక్షన్గా మీకు బీజేపీ పార్టీ నుంచే పలు వ్యక్తులు, మీ వాళ్ళు కూడా వెళ్ళారుగా, బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, ఇతరులు చాలా మంది మా పార్టీలో వచ్చాయి, ఫోన్లు ట్యాప్ అయ్యాయి. వాళ్ళకి కొన్ని ట్రాన్స్క్రిప్ట్స్ అవి ఇవి చూపిస్తారు, లేకపోతే నెంబర్స్ ఇంతకుముందు వెంకట్ గారు చెప్పినట్లుగా ఈ నెంబర్స్ ఇది వాడారా, లేకపోతే ఎవరన్నా వీరికి కాల్ చేశారా అని ఇవన్నీ జరిగినాయి. సో లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు మాత్రం ఐడెంటిఫై చేసింది అయితే వాళ్ళు ట్యాప్ అయ్యారనే ఐడెంటిఫై చేశారు. సో ఇది 1, 2 అనేది కాదు. మేబీ కవిత గారిని ఇంకా వారి భర్తని పిలిచి ఉండకపోవచ్చు, వారిని కూడా పిలిస్తే ఇంకా అది కూడా బయటకు వస్తే ఇంకా ఇప్పటివరకు అయితే ఇదైంది అనేది వారు మాట్లాడేది కూడా, కవిత గారు మాట్లాడేది కూడా నిర్ధారణకు వచ్చేస్తుంది. సో ఈ ట్యాపింగ్ అయితే జరిగింది, ఆ విషయం అయితే అందరికీ తెలిసిన విషయమే అనుకోండి, ఇప్పటికైతే ఎస్టాబ్లిష్ అయిందని అనుకోవాలి. ఇప్పుడు మనం రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళని తీసుకొచ్చి ఇవన్నీ బేసిక్ ఎవిడెన్స్ లేకుండా, అది పోలీస్ ఆఫీసర్లను అరెస్టులు చేసి వాళ్ళని రిమాండ్లలో జ్యుడిషియల్ ప్రాసెస్ ద్వారానే అయింది, అదే పొలిటికల్ ప్రాసెస్ ద్వారా అవ్వలేదు కదా. సో జ్యుడిషియల్ ప్రాసెస్ ద్వారానే అయింది. మీరు వాళ్ళకి బెయిల్ ఇవ్వడమైనా రిమాండ్ ఇవ్వడమైనా కోర్టులో ఇవ్వాలి. సో ప్రైమా ఫేసి అసలు కేసే లేదు అన్నదైతే ఇంకా పొద్దున ఒకటి మాట్లాడుతున్నారు, ఇది మీకు తెలిసిందే, అసలు ఎవిడెన్స్ ని ధ్వంసం చేయడం అనే ప్రక్రియ ఒకటి జరిగింది అనేది తెలిసిందే. సో మూసీ నదిలో అయితే అదే కాకుండా మీకు అసలు యాక్చువల్లీ నక్సలైట్స్ ని ట్రాక్ చేసిన ఎవిడెన్సెస్, ఇంటెలిజెన్స్ ను కూడా పోగొట్టారు అనేది కూడా ఉందండి. ఇవన్నీ కూడా ప్రభుత్వము మళ్ళీ రావట్లేదు అన్న సమయంలో, అంటే ఈ రిజల్ట్స్ వచ్చి కొత్త ప్రభుత్వము గంట లోపలనే ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ చూస్తుంటే ఎవరికైనా కానీ మన రాష్ట్రంలో అయితే డౌట్ అయితే లేదు, ట్యాపింగ్ కరెక్ట్. ఎలక్షన్ అయిపోయి కౌంటింగ్ అయిపోయి రిజల్ట్స్ వచ్చి కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తుంది అని ఆ గంటల గ్యాప్ లోనే హార్డ్ డిస్క్లు ఇవన్నీ ఒక అధికారి హరీష్ రావు గారు తీసుకెళ్లి అనడం లేదు. ఎగ్జాక్ట్లీ పోలీస్ అధికారి తీసుకెళ్లి ఎక్కడో ఊరు బయట మూసీ నదిలో పడేసి వచ్చాడు వెళ్ళి. అంత అవసరం ఏముంది, ఎందుకు చేశారు? ఎగ్జాక్ట్లీ అండి. సో ఇవన్నీ చూస్తుంటే అయితే ఫోన్ ట్యాపింగ్ జరగలేదని నమ్మే వాళ్ళు అయితే తెలంగాణలో ఎవరు లేరు అని నేను అనుకుంటున్నాను. ఈవెన్ హరీష్ రావు గారు కూడా నమ్మరని నాకు తెలుసు. ఒకటి అది అయిపోయింది. రెండోది, ఇంతకుముందు నేను లోపలికి వచ్చినప్పుడు ముందు హరీష్ రావు గారి ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ మీరు, అందులో తెలంగాణ తెచ్చిన వాళ్ళము, ఉద్యమంలో ఇది చేసిన వాళ్ళము, అప్పుడు ఎన్నో ఉద్యమకారులము, అప్పుడు ఎంతో మందిని మా మీద కేసులు పెట్టి జైలుకి పంపించారు, ఇప్పుడు కూడా అట్లాగే కేసులు పెడుతున్నారు, మేము గర్వంగా ఫీల్ అవుతామన్నారు. సరే, అది ఇప్పుడు ఇంతకుముందు మీరే అన్నట్టున్నారు, ఇంతకుముందు ఏదో చర్చలో వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, అప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు అని. అయితే 1956 జస్ట్ 47, 56, 51లో ఎలక్షన్స్ అయ్యాయి, ఫస్ట్ ఎలక్షన్స్. అప్పటి వరకు కాన్స్టిట్యూషన్ రచించారు, రాజ్యాంగం రచించారు. అందులో కమిటీ మెంబర్ టిటి కృష్ణమాచారి 1956లో ముంద్రా స్కామ్ అని ఒకటి జరిగింది. ఎల్ఐసి డబ్బుల్ని దుర్వినియోగం చేస్తే లాస్ట్కి నెహ్రూ గారి ఆధ్వర్యంలోనే యువతల వైపు వారి అల్లుడు ఫిరోజ్ ఖాన్ దిగారు. వారి ప్రయత్నం వల్లనే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏర్పడింది, ఒక చట్టం ఏర్పడింది. మొత్తం 245 ఏమో ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటే వాటిని నేషనలైజ్ చేసి ఎల్ఐసిని ఫామ్ చేశారు. సో
వారు టిటి కృష్ణమాచారి గారిది ఫైనాన్స్ మినిస్టర్, వారు కరప్షన్ చేశారని ఇండికేషన్స్ వచ్చాయి. అంటే కొల్లుడయ్యారు, అవతల వాడు చేసిన వాడికి మద్దతు ఇచ్చారు, ఎల్ఐసి డబ్బులు ఆ కమిటీని ఇచ్చేసి ఇన్వెస్ట్ చేయించాడు అని చెప్పి రిజైన్ చేయాల్సి వచ్చిందండి. మరి ఆయన మన రాజ్యాంగ నిర్మాతల్లో ఒకడు స్వాతంత్రం కోసం తప్పనిసరిగా ఫైట్ చేసి ఉండాలి కదా, ఫైట్ చేస్తేనే రాజ్యాంగ నిర్మాతల్లో ఒకరయ్యారు. మరి అట్లాంటి వారు చేయకూడదు అనేది లేదు, చేస్తే శిక్షకి అనర్హులు అనేది కూడా లేదు, శిక్ష పడాల్సిందే కదా. సో మనం ఉద్యమం చేశామని చెప్పి ఉద్యమం చేశాం కదా మేము అనలేరు కదా. సో మనము ఉద్యమం చేశామని చెప్పి ఉద్యమకారులు ఆ రోజు పోయింది ఎందుకు, తెలంగాణ రాష్ట్రం కోసం జైలుకు పోయారు, అది గర్వకారణమే, అది ప్రజల్లో కూడా అందుకనే ఒక సానుభూతి ఒక కృతజ్ఞత కూడా ఉంది మీరు చేశారని చెప్పి. అంటే ఎవరెవరు చేసినా కానీ ఏ వ్యక్తులు చేసినా వారందరి మీద కృతజ్ఞత. ఈ రోజు అదే దాన్ని తీసుకొచ్చి ఒక కరప్షన్ కేసులోనో లేకపోతే ఎంతో మంది వందల మంది ప్రైవసీని భంగం చేస్తూ ట్యాపింగ్ చేసిన కేసులోనో మేము ఈరోజు గర్వంగా ఫీల్ అవుతామని అంటే అది నిజంగానే కొంచెం నాకు ఇదిగా అనిపించింది. అంటే ఏదో సింక్ అవ్వట్లేదు హరీష్ రావు గారు మాట్లాడేదని అనిపించింది వారు మాట్లాడుతున్నంతసేపు. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి వారిని విచారించామన్నారు, సొల్లు విచారణ అన్నారు, ఓకే, అవన్నీ పొలిటికల్ కామెంట్స్ ఎట్లాగైనా ఎవరైనా కానీ ఇదంతా ఏ రాజకీయ నాయకుడైనా కానీ మాట్లాడేది ఏ కేసులో అయినా కానీ ఫస్ట్ థింగ్ అయితే పొలిటికల్ అటాక్ అని అంటాం. కానీ మన దేశంలో నేను నిజంగానే అంటున్నానండి, అంతకుముందు నరేంద్ర మోడీ గారి మీద కేసులు అయ్యాయి, అమిత్ షా గారి మీద కేసులు అయ్యాయి, ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఈ రోజు వారు కూడా అన్నారు, నేను వారిని ఏం తప్పుపట్టలేదు, హరీష్ రావు గారు కూడా నేను వెళ్ళాను ఇన్వెస్టిగేషన్లో పాల్గొన్నాను అన్నారు. పెద్ద పెద్ద వాళ్ళ మీద కూడా అయ్యాయి, మా పార్టీలో మోడీ గారి మీదనే కేసులు పెడితే వారు ఎప్పుడు అదే చెప్తుంటారు, మనం ఎవరము చట్టానికి అతీతం కాదు, వెళ్ళాము వెళ్ళాలి తప్పదు. ఇన్వెస్టిగేషన్ చాలా ఓపిక్గా 9 గంటలు 10 గంటలు చేసినా కానీ మనం చేశాము, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, బయటకు వచ్చాము అని చెప్పి కూడా చాలాసార్లు మోడీ గారు చెప్పారు, అమిత్ షా గారు కూడా చెప్పారు. సో అదండి విషయం. ఇప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అనేది అయితే నమ్మే ప్రసక్తి అయితే నిజంగానే చాలా చాలా ఇదిగా అనిపిస్తుంది. అంటే అసలు లేని ట్యాపింగ్, జరగని ట్యాపింగ్ ని కేసీఆర్ కుటుంబం మీద రుద్దుతున్నారా రేవంత్ రెడ్డి గారు కానీ మీ ప్రభుత్వం కానీ? అసలు ఏమి లేని దాన్ని నేను చెప్పాను, అబ్స్ట్రాక్ట్ అంటాం కదా మనం, అలాంటి దాన్ని. కృష్ణ గారు ఇప్పుడు చాలా సరే, ఇప్పుడు నాకు కూడా అంటే నేను తిరిగిన సమయంలో నేను తర్వాత నాకున్న కొంతమంది సోర్సెస్ తోటి నాకు కూడా తెలిసింది ఏంటంటే 21 ఇయర్స్ సంబంధించి ఒక ఎథికల్ హ్యాకర్ని ప్రభుత్వ డబ్బుతోటి బయట దేశాలకు పంపించి ఆయనకు హ్యాకింగ్ నేర్పించి ఈ ప్రైవేట్ వ్యవస్థ సంస్థలో ఆ వ్యక్తిని పెట్టి ఆ వ్యక్తితోటి వ్యవస్థ చేయించి నడిపించారు అనేది నాకున్న సోర్సెస్ తోటి అన్ని ఏదైతే ఈ కేసులో 21 ఇయర్స్ ఆ రోజు పంపించినప్పుడు 21 ఇయర్స్ ఎథికల్ హ్యాకర్ టీ ఆల్ఫాబెట్ తోటి సమ్ యంగ్స్టర్ పేరు సరే ఎందుకంటే మన కంక్లూజన్ లాంటి టీ ఆల్ఫాబెట్ తోటి స్టార్ట్ అయ్యే ఆ వ్యక్తి పేరుతోటి పంపించి బయట విదేశాలకు వెళ్ళి అంటే ట్రైన్ చేయించి ఫ్రమ్ అదర్ కంట్రీ ఇక్కడ అంటే ఎథికల్ హ్యాకర్ ఇంకా ప్రొఫెషనల్ గా దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి కొత్త ఎక్విప్మెంట్ ని ట్రైన్ చేసి ఇప్పుడు ఈ చెప్పిన ఆరోపణలు ఏవైతే వస్తున్నాయో శ్రవణ్ అనే ఒక ఛానల్లో ఒక వార్ రూమ్ లో పెట్టి ఆ వ్యక్తి కనుసన్నల్లో ఎట్లా చేయాలి ఏంటి అనేది ఇది జరిగింది అనేది మనకున్న రిసోర్సెస్ తోటి అంటే ముందుకెళ్ళి కూడా మేము వింటుంది ఒక వ్యక్తి ఉన్నారు అని అండ్ 100% వారిపైన పెట్టిన సెక్షన్స్ లో కూడా నాట్ రాంగ్ అసలు ఏదో 2-3 సెక్షన్స్ కూడా ఉన్నాయి ఆ రిలేటెడ్ సెక్షన్స్ అవి కూడా ఉన్నట్టున్నాయి హరీష్ రావు గారు నేను ఇచ్చిన దాంట్లో వారు ఇచ్చిన దాంట్లో అన్నట్టు కిషోర్ అని తెలుస్తుంది క్లియర్ గా దానిపైన పెట్టిండ్రు. ఇంకోటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది అని చెప్పి సరే ఇప్పుడు మా పార్టీ పైన ఏదైనా మాట్లాడినంటే దట్ 100% అది వాస్తవం జనాలు నమ్ముతారు, ఎందుకంటే నా ముందు జరుగుంటుంది లేదా నాకు తెలిసి ఉంటుందని. అదే నా కుటుంబమే జరిగిన ఎవరైనా నా కుటుంబంలో మా తల్లి వచ్చి బయటకు వచ్చి మాట్లాడింది అనుకోండి, అది ఇంకా బలపరుస్తుంది. అండ్ ఇక్కడ ఈ విషయాలపైన ప్రస్తావించి మాట్లాడింది జరిగింది అని చెప్పి హుర్రాని ముర్ర పెట్టుకుంటుంది, సొంత చెల్లెని బయటకు వచ్చి మాట్లాడుతుంది, సొంత మరదలు బయటకు వచ్చి మాట్లాడుతుంది. అండ్ నేను అనేక సందర్భాల్లో కవిత గారికి రిక్వెస్ట్ చేసి ఇక్కడికి వెళ్ళి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, జరిగిందని దానిపైన వారు కూడా ఒక కంప్లైంట్ ఇస్తే వారికి ఉన్న బాధ ఆవేదన నిజంగా జరిగిందంటే వారు కూడా కంప్లైంట్ ఇస్తే ఈ కేసులో ఒక ఎవిడెన్స్ అవుతుంది, వారిని కూడా ఒక సాక్షిగా పరిగణలోకి తీసుకొని తను నిజంగా తప్పు చేసిన శిక్షించాలంటే సరే వేరే కేసులన్నీ పక్కకండి, ఇందులో చాలా మంది జీవితాలు బలైపోయినాయి. మనం వింటున్న కథనాల ప్రకారంగా చాలా మంది జీవితాలు చెప్పలేని పరిస్థితి ఉంది కానీ కొంతమంది బయటికి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు చాలా సందర్భాల్లో మీకు మనకు కూడా చెప్పారు ఇబ్బంది పడ్డోళ్ళు, ఈ రకంగా ఇబ్బంది అయింది ఆ రకంగా ఇబ్బంది అయింది. ఈ రోజు మా ఎండి గారిని కూడా విచారణ పిలిచారు సార్, చాలా మంది ఇల్లు విడిపోయే పరిస్థితి వచ్చింది సార్, భార్యాభర్తలు విడిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా బయటికి వాళ్ళు చెప్పలేకపోతారు, ఈ రోజు కూడా బయటకు వచ్చి దీనివల్ల జరిగింది అనేది. సో ఇది అంటే
అంటే ఆఖరికి కవిత గారి వైఫ్ అండ్ హస్బెండ్ ఫోన్ ట్యాపింగ్ రికార్డ్సే విన్నరు అంటే ఎవరిదా నేను ఉంటారు సార్. అంటే ఎథిక్స్ మోరల్స్ అనేవి వాళ్ళకి లేవని చాలా స్పష్టంగా అర్థమైపోయింది. అండ్ విచారణ జరిగినట్టు చాలా క్లియర్ గా ఆఫీసర్స్ అంతా కూడా త్రూ జ్యుడిషియల్ జరిగింది. అండ్ అంత పెద్ద ఆఫీసర్స్ కి మీరు అన్నట్టు ఇంతకుముందు కిషోర్ రెడ్డి గారు చెప్పినట్టు చట్టం అంతా ఈజీగా అయితే రిమైండ్ చేయడానికి బేసిక్ ఎవిడెన్స్ ఏదో ఒకటి ఉండుంటది కదా. ఇంకోటి హరీష్ రావు గారి మీద పిలిచినప్పుడు కూడా నేను జైల్లోకి వెళ్తానేమో, జైల్లో వెళ్ళడానికి సిద్ధం అని చెప్పి ఎందుకు ఆ కంక్లూజన్ ఇస్తారు? ఇప్పుడు నువ్వు చేయనప్పుడు చట్టం న్యాయం పైన గౌరవం ఉందన్నప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ప్రొడ్యూస్ చేయాల్సింది కోర్టులోనే కదా సార్. తప్పు చేసినామని ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ అవుతున్నాయి కదా లోపల పోయేది, ఎంత కక్షపూరితంగా. ఇంకోటి కక్షపూరితంగా మేము ఏడబెట్టినామంటారు. డ్రోన్ కేసులో రేవంత్ రెడ్డి గారు చేయించేదని చెప్పి 14 రోజులు జైల్లో పెట్టారు. డ్రోన్ కేసు రేవంత్ రెడ్డి గారు ఉండి చేయించేసారు అంటే అక్కడికి వెళ్ళి ఫామ్ హౌస్ కి సంబంధించి రేవంత్ రెడ్డి గారు పోయి డ్రోన్ ఎగిరేసిందా? కక్షపూరితంగా ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని దాంట్లో పెట్టించి 14 రోజులు రిమాండ్ లో పెట్టించారు. ఇప్పుడు నిజంగా కక్షపూరితంగా పెట్టేదంటే ఆ రకంగా ఎప్పుడో వీళ్ళ లోపల పెట్టవచ్చు, ఏదో ఒక దాంట్లో వీళ్ళందరూ ఈజీగా లోపల పెట్టచ్చు. ఆఫీసర్స్ కి దొరికినప్పుడు వీళ్ళని పెట్టడానికి రాదా? కానీ ఇటువంటి మాటలు మాట్లాడతారు కాబట్టి సిస్టమ్ ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా ఎంక్వైరీ జరిపి యాజ్ పర్ సిస్టమ్ వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. అండ్ విచారణ జరుగుతున్న సందర్భంలో ఇంతకుముందు చాలా ఒకటి ఏమంటారు, ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది ఏ ప్రభుత్వం ఉన్నాను ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కూడా ఒక సిస్టమ్ ఉంటుంది సార్. ఎవరైతే ట్యాప్ చేస్తున్నామో ప్రజాప్రతినిధులది, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ది, ఎలక్టెడ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ది, ప్రతిపక్ష నాయకులది ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఇంటెలిజెన్స్ కూడా వాళ్ళకు కూడా రైట్ లేదు సార్. ఈవెన్ వాళ్ళకు కూడా ఆ రైట్ పెట్టడానికి లేదు. అంటే వాళ్ళు కూడా పెట్టి ఆ క్లాస్ పెట్టండి దేనికి పెడుతుందో దానికి ప్రాపర్ ఎవిడెన్సెస్ క్లియరెన్స్ ఇచ్చినాకనే పెట్టాల్సి వస్తుంది. ఏదైతే రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఇబ్బంది కలిగించే వ్యక్తులు ఎవరైనా ఉంటారో వాళ్ళే మటుకే ఫోన్ ట్యాప్ చేస్తారు సార్. పార్టీలు కాపాడుకోనికి, ప్రభుత్వాలు కాపాడుకోనికి ఫోన్ ట్యాపింగ్ లో చేయరు సార్. అసలు చర్యలకి వీళ్ళు పాల్పడ్డారు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి, ఈ దుస్థితి వాళ్ళకి వచ్చింది. రాజయ్య గారు నమస్కారం, వెల్కమ్ బ్యాక్. రాజయ్య గారు, ఈ మొత్తం వ్యవహారంలో హరీష్ రావు గారిని అరెస్ట్ చేస్తారు ఇవాళ అని ఏమన్నా అనుమానించారా? నాయకత్వం కానీ, కార్యకర్తలు కానీ, లేకపోతే బీఆర్ఎస్ లీడర్షిప్ కానీ? ఎందుకంటే లాస్ట్ అవర్స్ లో, అంటే ఇంకా ఆయన విచారణ ముగించుకుని బయటకు వస్తారనడానికి ఒక 2 గంటల ముందు నుంచి కొంత హడావుడి మొదలైంది. లీగల్ టీం తర్వాత అక్కడ మొబిలైజేషన్ అంతా కూడా జూబిలీస్ పోలీస్ స్టేషన్ దగ్గరికి ఎక్కడైతే విచారణ జరుగుతోందో అక్కడికి పెద్ద ఎత్తున మొబిలైజేషన్ జరిగింది. కొంత హడావుడి, ఉద్రిక్త వాతావరణం కనపడింది. అంటే ఏంటి ఆ రకమైన డౌట్స్ ఏమైనా వచ్చినాయా అరెస్ట్ చేస్తారు అని? కక్షపూరితంగా కాంగ్రెస్ వాళ్ళు కేసు పెట్టారు కాబట్టి ఉదయము హరీష్ రావు గారు బొగ్గు కుంభకోణంలో జరిగిన దాని మీద హైకోర్టు, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరిపించాలి. అలా రేవంత్ రెడ్డి గారి భావమర్దికి దాంట్లో భాగం ఉంది అని ఆరోపణ చేసిన తర్వాతనే సాయంత్రం వరకే సిట్ ఎలాంటి టైం ఇవ్వకుండా రేపు ఉదయం 10-11 గంటల వరకే రావాలనడంతో ఆటోమేటిక్ గా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నాయకులు హరీష్ రావు గారు ఒకరు. సో అలాంటి ఉన్నప్పుడు తప్పకుండా కక్షపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో అనే ఆందోళన తప్పకుండా ఉంటది. ఎందుకంటే మనం గతంలో ఇవాళ ఇక్కడే కాదు ఆంధ్రప్రదేశ్ లో చూసాము, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం జరిగింది, 40-45 రోజులు జైలు ఉంచడం కూడా జరిగింది. సో అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఫాలోయింగ్ ఉంటది, చంద్రబాబు వాళ్ళందరూ కూడా అక్కడ సిట్టింగ్ చేసే సందర్భాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి జైలు పంపించినప్పుడు కూడా అలాంటివి ఉంటాయి. వీళ్ళంతా కూడా ఒక రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నాయకులు. నో డౌట్ హరీష్ రావు గారి విషయంలో ఏదన్నా అన్వాంటెడ్ థింగ్ లేకపోతే అరెస్ట్ ఇలాంటివి జరుగుతాయంటే ఆయన సిగ్నిఫికెంట్ చాలా పెద్ద లీడర్ కాబట్టి డెఫినెట్ గా వస్తారండి. కార్యకర్త తెలిస్తేనే వచ్చేస్తారు, పిలవసరలే, తెలిస్తే వచ్చేస్తారు. అది కొంచెం ఈవినింగ్ కనపడింది ఆ ఉద్రిక్తత, మొబిలైజేషన్, దాంతోపాటు లీడర్లు రావడం, లాయర్ టీము, లాయర్లు అందరూ, పార్టీ లాయర్లు, ఆయన పర్సనల్ లాయర్లు కూడా అక్కడికి టీం అంతా వచ్చారు. అందువల్ల నాకు అనిపించింది వీళ్ళు డౌట్ పడుతున్నట్టున్నారు, అరెస్ట్ తప్పదేమో అని అట్లా అనిపించింది. సో అందుకని అడుగుతున్నాను. కరెక్ట్ వెంకటకృష్ణ గారు, ఎప్పుడైనా కక్ష ఏ రూపకంగా ఉంటుందో చెప్పని అవసరం లేదు. అరెస్ట్ చేయడానికి సరైన ఆధారం కూడా అవసరం లేదు. అరెస్ట్ చేసిన తర్వాత విచారణలో ఆధారం బయట పెడతామని చెప్పేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి విచారణకు పిలవడం వేరు, ఒకసారి లోపలికి పోయిన తర్వాత కవిత విషయంలో కావచ్చు, కేటీఆర్ గారి విషయంలో కావచ్చు, కేసీఆర్ గారి విషయంలో కావచ్చు, ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకుల విషయంలో కావచ్చు, ఇంతకుముందు నేను చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి కావచ్చు,
చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళ మీద జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ ఉద్రిక్తత పరిస్థితి వస్తుంది. కక్షపూరితంగా అన్నప్పుడు ఏదైనా జరుగుతుంది, లోపల అయిన తర్వాత మళ్ళీ మేము కాదు తేలలేదని మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు తప్పకుండా మోరల్ సపోర్ట్ అవసరమే కదా. అందుకనే బీఆర్ఎస్ లేదండి, అది అవసరమే. నేను మొబిలైజేషన్ గురించి కానీ లాయర్లు లీడర్లు రావడం గురించి కానీ ఎందుకు వచ్చారని నేను అనగలేదు, కానీ ఆ అనుమానం వచ్చిందని మాత్రమే అడుగుతున్నా. రైట్, అదొక పాయింట్. అయితే రెండవ పాయింట్ ఏంటంటే ఈ మొత్తం ఎపిసోడ్లో టెలిఫోన్ ట్యాపింగ్ జరగలేదని మీ పార్టీ నాయకత్వము, మీ లీడర్లు, మీరు, మీ కార్యకర్తలు అంటున్నారు కదా, మీ లాయర్లు. ఈ గవర్నమెంట్ ఏమో జరిగిందంటోంది, అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి, అది వేరు. కానీ స్వయంగా కవిత గారే చెప్పినారు కదా, అల్లుడని కూడా చూడకుండా నా భర్త ఫోన్ ట్యాప్ చేశారు, నా ఫోన్ ట్యాప్ చేశారు, ఇంతకంటే ఇదేముంటుంది అని. కవిత గారి మాటల్ని బీఆర్ఎస్ పార్టీ క్యాడర్స్, లీడర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు మీలాంటి వారు? ఎందుకంటే ఉంటుంది కదా సార్, ఇంటి దొంగ ఈశ్వరుడు కూడా పట్టలేడు అని చెప్పేసి ఒక ఇంటి అంటే ఇంటి కేసీఆర్ కుటుంబ సభ్యురాలుగా ఆమె తప్పకుండా మంచి పొజిషన్ అనుభవించింది. ఈ రోజు ఆమె చెట్టు మీద కూర్చొని ఆ రెమ్మ నరికేసుకొని కింద పడ్డట్టు అయింది. తప్పకుండా ఆమె బయటకు వచ్చినప్పుడు ఏదైనా ఆరోపణ, కానీ అంత మాత్రాన ప్రతిపక్షంగా స్పందించాల్సిన, అది కవిత గారి మీద స్పందించాల్సిన అవసరం లేదు. అది కోపంతోటో రేషంతోటో రకరకాల విషయాలు కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదేమైనా కూడా కుటుంబంలో ఉన్నంతసేపు తీరుగా ఉండి, తర్వాత ఎంతో నమ్మకంగా ఉండి, సందర్భం కాకపోయినా కూడా మా కడియం సార్, మా నియోజకవర్గం సంబంధించిన కడియం సార్ కూడా 10 ఏళ్ళు అక్కడే ఉండి అన్ని పదవులు అనుభవించి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత తిట్టమంటే అక్కడ ఉన్నప్పుడు మీ ఫ్రెండ్షిప్ గురించి నాకే చెప్పాలి. మీ ఇద్దరు చెప్పక నాకే చెప్పండి. మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ అధికారంలో ఉన్నప్పుడు కవితకి బట్టి కనిపించినాయి కదా. అయితే రాజా గారు ఇక్కడ ఒక్క మాట, అఫ్ కోర్స్ నాకు మీరు ఎప్పటి నుంచో తెలుసు, నేను మీకు ఎప్పటి నుంచో తెలుసు కదా. ఇక్కడ పాయింట్ ఏంటంటే మిమ్మల్ని డిప్యూటీ సీఎంగా అప్పుడు తొలగించారు కదా, అప్పుడు కూడా మీ ఫోన్ ట్యాప్ అయ్యింది అనే చర్చ జరిగింది. సరే, ఎందుకు ఏంటనేది నేను ఇప్పుడు ఆ డీటెయిల్స్లోకి పోవట్లేదు. మీరు అప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారు, చాలా బాధపడ్డారు, అప్పుడు అది వేరే విషయం. కానీ అందులో అప్పుడు కూడా మీ ఫోన్ ట్యాప్ అయ్యింది, అది అంతా చూసిన తర్వాతనే మిమ్మల్ని ఆ పదవి తొలగించారు కేసీఆర్ గారు అనే చర్చ జరిగింది. మీరు ఒప్పుకుంటారా దాన్ని? నేను ముందే చెప్పాను కదా, ప్రభుత్వానికి ఏ రకమైన ముప్పు గానీ లేకపోతే ఏదైనా గ్రూప్ అవుతుంది, మీతో ఏం ముప్పు ఉంటుందండి? మీరు సాధు జంతువులు అంటారు, మీతో ఏం ముప్పు ఉంటుందండి? వెసులుబాటు అధికారులు వాడుకొని చేసుకునే దానికి అవకాశం ఉందని నేను ఒప్పుకుంటున్నాను. నేను ఇప్పుడు ఇటు చెయ్యలేదని కానీ, రేవంత్ రెడ్డి ఇప్పుడు చేస్తున్నాడని కూడా చెప్తున్నా కదా. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ఆయన భయంతో అధికారం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చేస్తూ ఉంటే ఆయన మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ ఒక సిట్ వేయండి, సిట్ స్టాండ్ నడుతూనే ఉంటుంది. కానీ నేను అనేది ఇప్పుడు ప్రభుత్వానికి ఏదైనా ముప్పు ఉంటదంటే అప్పుడు ట్యాపింగ్లు తెలుసుకోవడం కోసం ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తారు. మీతో ఏ ముప్పు ఉంటుంది రాజయ్య గారు? మీ ఫోన్ ట్యాప్ చేస్తే ఏమవుతుంది? మీరు నన్ను చిన్నవాడిగా చూస్తున్నారా? మీరే చెప్తున్నారు ఫస్ట్ డిప్యూటీ సీఎం తెలంగాణ. డెఫినెట్ గా నేను చిన్నవాడు అనడం లేదండి. అయ్యో భలే ఉన్నారు మీరు, నేను మిమ్మల్ని చిన్నవాడు అనడం లేదు. కానీ మీ వల్ల ఏం ముప్పు ఉంటుంది ప్రభుత్వానికి? ఇంటెలిజెన్స్ లో డాక్టర్ రాజా డిప్యూటీ సీఎం ఉండి సీఎం కంటే ఎక్కువ తిరుగుతా ఉన్నాడు. జిల్లాలో హెలికాప్టర్ లో కూడా తిరుగుతా ఉన్నాడు. నిజామాబాద్ చెప్పకుండా హెలికాప్టర్ వేసుకుపోయాడు. బీజేపీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండి నాకు ఇచ్చింది ఏంటంటే ఏకు మేకైటట్టున్నాడు రాజయ్య, బాగా తిరుగుతున్నాడు, జిల్లాలలో తిరుగుతున్నాడు, హెలికాప్టర్ వేసుకొని తిరుగుతున్నాడు, ప్రజలు జోరుగా వెళ్ళిపోతున్నాడు. సో అది ఏదైనా ఎక్కడైనా మన అవుతుందేమో అనే ఉద్దేశంతో అవుట్ పడడానికి అయితే అవకాశం ఉంది కదా, అందువల్ల మీ ఫోన్ ట్యాప్ అయి ఉండొచ్చు. రైట్, ఓకే, అర్థం. రైట్, ఓకే. ఒక్క నిమిషం రాజయ్య గారు, కిషోర్ రెడ్డి గారు, ఇప్పుడు నోటీసు మన హరీష్ రావు గారికి ఇచ్చిన నోటీస్ చూస్తే చాలా చాలా సెక్షన్స్ ఉన్నాయి అందులో. అఫ్ కోర్స్ ఈ కేసులో ఈ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ లో అందరికీ నోటీసులు ఇచ్చా పిలుస్తారు. కానీ ఇందులో ఉన్న 1-2 సెక్షన్లు ఇంకొక 2 నోటీసులు కూడా కనపడ్డాయి. కానీ ఇన్ని సెక్షన్లు ఉన్న నోటీసు ఇదే అని చాలా మంది వాళ్ళు చెప్తూ ఉన్నారు. బహుశా ఆ నోటీస్ చూసే ఆ లాస్ట్ 2 hours లో, అంటే అరౌండ్ 4 o'clock నుంచి ఒక రకమైన టెన్షన్ క్రియేట్ అయింది. హరీష్ రావు గారు ఇంతసేపు చేస్తున్నారు,
అంటే అరెస్ట్ చేస్తారేమో అని ఒక డౌట్ వచ్చినట్టుంది. క్యాడర్ రావడం కానీ లాయర్లు ఇదంతా మొదలైంది. సో ఆ నోటీస్ని మనం ఎలా నిజంగానే ఇప్పుడే చూశానండి మొత్తము సెక్షన్స్ కూడా. సో యుఎస్లో ఒకటి ఇది ఉంటుంది, తప్పు చేసినందుకు కానీ కాదు కానీ తప్పు కప్పిపుచ్చడానికి చేసే విషయంలో దొరికిపోతారు అన్న టైప్లో చాలామంది దీంట్లోకి వెళ్ళిన వాళ్ళు FBI ఇన్వెస్టిగేషన్స్ ఇట్లాంటి వాటిల్లో తప్పు చేయడం కాకుండా దానివల్ల కాకుండా దాన్ని కప్పిపుచ్చాలని ప్రయత్నాలు చేస్తారో దానితో అసలు దొరికిపోతారు అని అబద్ధాలు చెప్పి ఏది ఎవిడెన్స్ని నాశనం చేయడానికి ప్రయత్నించి ఇదంతా. సో ఇందులో 2 మాత్రం ఐటీ యాక్ట్లో నుంచి ఇప్పుడు 65 అంటే ట్యాంపరింగ్ విత్ కంప్యూటర్ సోర్స్ కోడ్ అని డాక్యుమెంట్స్ అని చెప్పి అదొకటి ఉందండి. అది 3 సంవత్సరాలు. సరే 3 సంవత్సరాలు అంటే డైరెక్ట్గా 7 years ఇది కాదు కాబట్టి నాన్ కాగ్నైజబుల్ అంటారు. సో అది ఓకే. దాని తర్వాత కంప్యూటర్ రిలేటెడ్ అఫెన్సెస్ అని చెప్పి 66 సెక్షన్ మీద 3 సంవత్సరాలు. వేరే సెక్షన్స్ ఏమున్నా ఐటీ యాక్ట్లో 66 F1B2 అని ఒక సెక్షన్ ఇచ్చారు. అదేంటంటే దేశానికి దేశ భద్రతకి అత్యంత క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏ విధంగానైనా హ్యాక్ చేసినా ధ్వంసం చేసినా దేశ భద్రతకే ముప్పు వచ్చేది. మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం ఏది నక్సలైట్లది ఇది కూడా నాశనం చేశారని చెప్పి. అది మీరు ఇది తప్పించుకోవడానికి నాశనం చేశారా లేకపోతే దేశానికే భద్రతకే ముప్పు తెప్పించడానికి నాశనం చేశారా అవన్నీ తర్వాత విషయాలు కదా. ముందైతే కాకపోతే దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో దాన్ని థ్రెడ్ చేసి అంటే ఇక దేశ భద్రతని భంగం కల్పించే పనులు ఉన్నాయి మీరు చేసిన దానికి. నేను అది ఎవిడెన్స్ని నాశనం చేయడానికి చేసిన దాంట్లో కావచ్చు, ఇంకొకటి కావచ్చు దాన్ని యాక్సెస్ చేశారు, అధికారం లేకుండా యాక్సెస్ చేశారు అండ్ నాశనం చేశారు. సో అదేంటంటే ఆ కేసులో ఇక దాని ఛార్జ్ ఏంటంటే శిక్ష ఏంటంటే ఒకవేళ ప్రూవ్ అయితే లైఫ్ ఇంప్రిజన్మెంట్, యావజ్జీవ కారాగార శిక్ష. అమెరికాలో అయితే 200 సంవత్సరాలు పడేస్తారు. ఇంకొకటి ఉందండి, ఇది క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది ఉంది కదా, ఒకటేమో యావజ్జీవ కారాగార శిక్ష ఉంది, ఇంకొకటి క్రిటికల్ ఇన్ఫ్రా అనేది ఇంకోటి 70. ఈ 61 F1B2 ఏమో అదే క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది అన్నాను కదా, ఇది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా యాక్సెస్ చేసినా ధ్వంసం చేసినా. ఇంకోటి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ముందు డిక్లేర్ చేస్తాయి గెజెట్ ద్వారా, ఇగో ఇట్లాంటివి ఈ వ్యవస్థని మాత్రం టచ్ చేయదు. వేరేదేదో మీరు హ్యాక్ చేశారనుకోండి చిన్న శిక్షలతో పోతాయి. కానీ ఏదో ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరోదే హ్యాక్ చేశాము మనము, మన స్టేట్ ఇంటెలిజెన్స్ దే వాళ్ళు ఏదో నక్సలైట్ల మీద దేశ విద్రోహ శక్తుల మీద గ్యాదర్ చేసిన ఇంటెలిజెన్స్ నే మనం హ్యాక్ చేసి తీసాము, టెర్రరిస్టులు అట్లాంటిదంతా బయటకు వచ్చింది అనుకోండి, అది మాత్రము యావజ్జీవ కారాగార శిక్ష. అండ్ ఇది ఈ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఏ దాన్ని డిజిగ్నేట్ చేసినా దాన్ని ఏం చేసినా కానీ 10 సంవత్సరాల కారాగార శిక్ష. సో 3 సంవత్సరాలు యావజ్జీవ కారాగార శిక్ష, 10 సంవత్సరాల కారాగార శిక్ష ఇవి ఉన్నాయి. అంటే ఇవన్నీ ఈ 10 యావజ్జీవం అంటే అదండి ఇక సొంత పూచీకత్తు మీద వదిలిపెట్టేది, లోపలికి పోయి సంతకం పెట్టి బయటకు వచ్చేది ఇదంతా కాదు. సీదా ఇక మళ్ళీ కోర్టుకు పోయి ఏమన్నా తెచ్చుకోవాల్సిందే. అది రిమాండ్లు మోస్ట్ సీరియస్ చార్జ్. ఇప్పుడు ఇంతమంది మనం పాలిటీషియన్స్ చూసాం కానీ ఏదో మర్డర్లు రేపులు అయ్యి ఉంటే ఏమో నాకు తెలియదు, కానీ ఏదైనా గవర్నమెంట్ అధికారిగా ఏమన్నా చేసిన దాంట్లో యావజ్జీవ కారాగార శిక్ష. గవర్నమెంట్ అధికారిగా చేసిన, వ్యక్తిగతంగా ఏమన్నా చంపాడు ఇంకెవరినో ఏదో చేశాడు అదంతా వేరు. కాబట్టి గవర్నమెంట్ అధికారిగా ఉండి గవర్నమెంట్ వల్లనే నీకు యాక్సెస్ సంపాదించగలిగే పొజిషన్లో ఉండి చేసిన వాటికి యావజ్జీవ కారాగార శిక్షలు ఉండేవైతే ఇది నేనైతే చూడలేదు. అంతకుముందు ఏదో కరప్షన్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, 10 సంవత్సరాలు 2 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఇవన్నీ విన్నాం కానీ యావజ్జీవ కారాగార శిక్ష 10 సంవత్సరాల కాదు. ఇక గ్రేడ్ 1 గ్రేడ్ 2 అంటే ఓకే మీరు ఆ సెక్షన్ల యొక్క తాత్పర్యం చెప్తున్నారు, ఆ సెక్షన్ల మీనింగ్ ఏంటని చెప్తున్నారు మీరు. హరీష్ రావు గారికి ఇచ్చిన నోటీసులు ఆ సెక్షన్లు పెట్టారు అని అంటే అది అని చెప్పి ఒకవేళ హరీష్ రావు గారిని అరెస్ట్ చేస్తే బెయిల్ రాకుండా ఉండడం కోసం ఆ సెక్షన్లు పెట్టారనుకోవాలనా, లేకపోతే జరిగిన క్రైమ్ ఏదైతే వీళ్ళు ఒకటి మీకు మొన్న కూడా ఈ ఎక్కడైనా దంగాలు అంటుంటాం కదా, రైట్స్ అవుతూ ఉంటాయి. సో చాలా కొంతమంది చనిపోతారు కూడా, ప్రాణాలే పోయినాయి అన్న కేసులు ఎవరి మీదైనా ఏ కేసైనా పెట్టచ్చు. కానీ కోర్టుకి వెళ్ళినప్పుడు ప్రైమా ఫేసి అంటే ప్రాథమికంగా మీకు కొంచెము సాక్ష్యాధారాలు లేనిది అది నిజమే వాస్తవమే అని అనిపించనిది కోర్టులు ఎటువంటి కేసులో అయినా, మర్డర్ కేసులో పెట్టచ్చు, ఇక ప్రాణమే తీసిన కేసు అయినా కానీ కోర్టులు
తమ విచక్షణను వాడతాయి కదా, తన ముందున్న డేటాను తీసుకుని వాడి దాని ప్రకారం ఈవెన్ యూఏపీఏ కేసులు అయినా కానీ ఉంటాయి, అవును. అయినా సీక్రెట్ ఉన్నా కానీ వాళ్ళు చదివైనా కానీ వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. ఉన్నదన్నప్పుడే ఏదైనా ప్రాథమికంగా కొంచెం సాక్ష్యం ఉందన్నప్పుడే ఇట్లాంటి జరిగింది అన్నది ఉన్నప్పుడే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బయటికి మామూలుగా మాట్లాడుకోండి, మనమేమి జడ్జిలం కాదు, ఇదేమి కోర్టు రూమ్ కాదు. ఇప్పుడు హార్డ్ డిస్క్లు నక్సలైట్లని ట్రాక్ చేసిన హార్డ్ డిస్క్ తీసుకెళ్లి మీరు మూసీలో ధ్వంసం చేశారు. మన ఇంటెలిజెన్స్ ఎప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి కలెక్ట్ చేసి మొత్తం నాశనం చేశారు కదా, మరి అది దేశ భద్రతకు హానియే కదా. ఇప్పుడే మొన్నే ప్రపంచంలో ఎక్కడ టెర్రర్ అటాక్ జరిగినా హైదరాబాద్ మూలాలు ఉంటాయి. ఇప్పుడు అదంతా పోయింది. అది పోతే మరి ఇక దేశ భద్రతకి కష్టమే కదా. ఎవరో డైరెక్ట్ చేయండి అయితే ఏ ఆఫీసరు ట్యాపింగ్ చేసి ఉండడు. అది పోనీ వాళ్ళ సొంత ఎంటర్ప్రైజ్ అంటారు చూసారా, అంటే నాకు హరీష్ రావు గారు నేను అనట్లేదు, ఇన్వెస్టిగేషన్ కానివ్వండి బయటికి రానివ్వండి, కానీ ఏదో నలుగురు ఆఫీసర్లు నలుగురు కానిస్టేబుల్ వాళ్ళకు వాళ్ళే, లేకపోతే ఏదో ఆఫీసరు రోగ్ ఆఫీసర్స్ అంటుంటారు చూసారా, వాళ్ళకు వాళ్ళే మన రాష్ట్రం మొత్తాన్ని కంట్రోల్ చేసే విధంగా అన్ని రాజకీయ పార్టీలు, జాతీయ రాజకీయ పార్టీలు, రాష్ట్ర రాజకీయ పార్టీలు, సీఎం గారి కూతురు, అల్లుడు, ఇట్లాంటి వాళ్ళని కూడా ట్యాప్ చేయగలిగే ధైర్యము కేవలం ఎవరో ఆఫీసర్లు ఉంటారని అయితే నేనైతే నమ్మట్లేదు. ఉండొచ్చు కాక మరి వాళ్ళు ఎవరన్నా ఇక అదొక అద్భుతం అవుతుంది అప్పుడు. సో నేను అనుకోవడం ఏంటంటే ఇందులో కేసులో విషయం ఏంటంటే ఎవరు డైరెక్ట్ చేశారు వీళ్ళని చేయమని, చేసిన తర్వాత ఆ ఎవిడెన్స్ ని ధ్వంసం చేయమని, మళ్ళీ అదే ఎవరు డైరెక్ట్ చేశారు అది కదా ముఖ్యంగా. ఇప్పుడు దేశ భద్రతకి సంబంధించిన వస్తుండగానే ఆగా మేఘాల మీద పరుగులు తీసి సినిమాల్లో ఎవరి కంట్రోల్లో ఇదైందో వారే బాధ్యులు దూరంగా పోయి వాటిని పగలగొట్టి ఆ నదిలో ఇసిరేసి వచ్చారు అని అంటే అది చిన్న విషయం. అయితే ఎవరు డైరెక్ట్ చేస్తే వెళ్ళారు, వెళ్ళిందెవరో దొరికిపోయాడు. అవును, వెళ్ళిందెవరో దొరికిపోయాడు, అతను ఆల్రెడీ అరెస్టెడ్. కానీ అతను చెప్పాడా లేదా, ఎవరు చెప్పారు ఇదంతా ఏముంటది అంటే కాన్స్పిరసీ అంటాం కదా. అంటే ఎవరో ఒకరికన్నా ఎక్కువ ఇద్దరు ముగ్గురు కలిసి కూర్చుని డిస్కస్ చేసుకుని ఇట్లా చేద్దాం ఇట్లా ప్లాన్ చేద్దాం అనేది ఉంటది కదా, ఒక స్కీమ్ అనేది ఉంటది కదా, ఎవరో ఒకరికి చెప్పాలి, ఆఫీసర్ కైనా చెప్పాలి కదా. ఇద్దరైతే కాన్స్పిరసీ, వన్ మ్యాన్ కానిస్టేబుల్ ఎవరో ఆఫీసర్ ఒక్కరే చేసింది అయితే కాదు. ఆఫీసరే ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కొచ్చాడు, ఆఫీసరే ట్యాపింగ్ చేశాడు, ఆఫీసరే హ్యాకింగ్ చేశాడు, ఆఫీసరే స్టోర్ చేశాడు. ఒక్క ఆఫీసర్ ఒక్క మనిషి అయితే ఇంకా ఆఫీసర్ ఏం పని ఏం పని. అందుకని ఇది తప్పనిసరిగా కాన్స్పిరసీ పైన ఉన్నది ఎవరు అన్నది కదా. ఇక పైగా ఒకటి ఇక్కడ కన్సర్న్ ఆఫీసర్స్, కన్సర్న్ సెక్రటరీస్ వాళ్ళ పర్మిషన్ లేకుండా నో ఆపరేటర్ విల్ అలో టు ట్యాంపర్ ది. సరే, ఇంత అవుతోందంటే నేను ఒక విషయం చెప్తాను. నిజంగానే ఎవరో ఆఫీసర్లు రోగ్ ఆఫీసర్ చేశాడు అని అంటే నిజంగా 10 సంవత్సరాల ప్రభుత్వం ఉండి మనకి ఎవరికి తెలియకుండా ప్రతి రాజకీయ నాయకుడు, అంటే ఇప్పుడు బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ బీఆర్ఎస్లో కానీ అందరూ, కొంతమంది అందులో మంత్రులు, కొంతమంది ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వగేరా 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 అందరిది చేయగలిగి ఒక ఆఫీసర్ ఉన్నాడంటే మరి ప్రభుత్వం ఏం నడిపించావు మరి? అంతే కదా. పాకిస్తాన్ లో అధ్యక్షుడు పాకిస్తాన్ ఒక్కడే చేయగలిగితే అసలు మీరు ఏమన్నా కంట్రోల్ ఉండిందా ప్రభుత్వం మీద? వెంకట్ గారు, ఈ కేసు అంతిమ ఇది ఎక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉంది దర్యాప్తు ఫైనల్ గా? మీకు కూడా అర్థమైందా ఈవినింగ్ వీళ్ళు అరెస్ట్ విషయంలో టెన్షన్ పడుతున్నారు? నేను కూడా ఆ సెక్షన్ చూసినప్పుడు డిస్కస్ చేసినప్పుడు ఆ సెక్షన్ చూసినప్పుడు ఎందుకంటే సరే నేను లా చదవకపోయినా కొంచెం వాటిపైన కొంచెం అవగాహన అంటే ఎదుర్కొన్న వాటి కొంచెం ఐడియా ఉంది దానిపైన ఆ సెక్షన్స్ ఏందనేది. ఆ సెక్షన్స్ చూసినప్పుడు 100% దీంట్లో ఏదో చాలా సీరియస్ కాన్స్పిరసీ ఇన్వాల్వ్డ్ ఉంది అండ్ 100% అవుతుందేమో అని చెప్పి భావించినాం. అండ్ నాకు తెలిసి ఇది కూడా అంటే ఆల్మోస్ట్ విచారణ చూస్తుంది, ఇంకా మనం కూడా ఏమవుతుంది విచారణ ఏం చేస్తుందని మనకు కూడా దానిపైన సంపూర్ణ అవగాహన, దానిపైన మనకేం తెలియదు, బయటకు తెలిసిన విషయాలపైన మనం మాట్లాడుకుంటాం. ఈ హరీష్ రావు గారి దగ్గరకు వచ్చిందంటే అన్ని కంప్లీట్గా సెక్షన్స్ చూస్తే ఎవిడెన్సెస్ అన్నీ కూడా సేకరించారు. అతి త్వరలోనే దానికి కంక్లూజన్ కూడా వస్తుంది అన్నట్టు కనబడుతుంది. అంటే ముందు సెక్షన్స్కి హరీష్ రావు గారికి నోటీస్ ఇచ్చిన దాని సెక్షన్స్కి చూస్తే చాలా డిఫరెన్షియేషన్ ఉంది. చాలా సీరియస్ సెక్షన్స్ పెట్టారు, నాన్ అవైలబుల్ అఫెన్సెస్ పెట్టారు. అండ్ దట్ ఇస్ అంటే అట్మోస్ట్ సెక్షన్స్ అవి అప్లికబుల్ గా అంది పెడితే రేపు పొద్దున పెట్టిన ఆఫీసర్స్ కానీ వాళ్ళకు కూడా న్యాయపరంగా చిక్కులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. సో అటువంటి సెక్షన్స్ ని పెట్టి ఇంకోటి ఎక్కడ కూడా సెక్షన్స్ ఎవరు కోట్ చేయలేదు కాదని. మీరు మార్నింగ్కి వెళ్ళి చూస్తే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు జనరల్ గా సెక్షన్స్ ని ప్రతిసారి చదువుతారు. ఈ సెక్షన్ ఇది అప్లికబుల్, ఇది ఎట్లా పెడతారు, అది ఎట్లా పెడతారు. ఎక్కడ కూడా ఇవాళ
ఆ సెక్షన్స్ పైన ఎక్కడ కూడా వీళ్ళు ఎవరు మాట్లాడలే. అంటే మాట్లాడితే మళ్ళీ రేపు పొద్దున వాళ్ళకి కాంప్లికేట్ అవుతుంది, న్యాయస్థానంలో చెక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని చాలా వేగ్గా. ఎప్పుడు కూడా హరీష్ రావు గారు కేటీఆర్ గారిది ఇవాళ మాట్లాడినది వేగ్గా నేను చూడలేదు. వాళ్ళు డీటెయిల్ గా డెప్త్ గా ప్రతిసారి మాట్లాడతారు. ఇవాళ వేగ్గా అంతా ట్రాష్, అంతా ఫాల్స్, అంతా ట్రాష్, అంతా ఫాల్స్ అని చెప్పి దాటేసే ప్రయత్నం కనబడ్డది. అంటే వారికి ఎక్కడనో లోపల ఇది కథమైపోయింది, లోపల పోయే పరిస్థితి ఏర్పడుతుంది అనే ఒక భయము వాళ్ళ ఇద్దరి మాటల్లో కళ్ళల్లో కనబడుతుంది. సింగరేణిలో మొన్న మా పత్రిక మా ఎండి గారు రాసిన ఆర్టికల్ కావచ్చు, అది ఒక మీడియా ఛానల్ చేసిన దీన్ని బేస్ చేసుకుని ఆయన ఒక ఇది రాశారు. సింగరేణి నైని కోల్ మైన్కి సంబంధించి దానికి అక్కడ ఎవరో ఏదో స్కామ్ చేశారు, దానికి అప్పుచ్చుకోవడం కోసం ఇప్పుడు నోటీస్ ఇచ్చారని ఈ రెండింటికి లింక్ పెట్టడాన్ని మీరు ఎలా చూస్తారు? ఒకటి చాలా వెరీ క్లియర్గా దానిపైన చాలా స్పష్టంగా మా డిప్యూటీ సీఎం గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి వారు మాట్లాడి చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఆరోపణ వచ్చినప్పుడు సరే వచ్చిన ఒక ఛానల్ దాన్ని బేస్ చేసుకొని మన ఛానల్లో దానిపైన మాట్లాడడం జరిగింది. హరీష్ రావు గారు నిజంగా దాని విషయం పైన మాట్లాడి దీని గురించి జరిగిందంటే కానీ మన ఛానల్కి ఆధారాలన్నా పంపించేది ఉంటుంది. సార్ మీరు వేసింది ఇది, ఆధారాలు ఇవి ఉన్నాయని చెప్పి మనకన్నా పంపించేది. అది చేయకుండా ఈ రోజు విచారణలో అంత క్లియర్గా సెక్షన్స్ వాటిపైన మాట్లాడకుండా దీన్ని ఎట్లా టైమింగ్ అట్లా వచ్చిందేమో. సిస్టర్ ఇవాళ ఈవినింగ్ మా వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో మా ఎండి గారి ఇది వచ్చింది. సండే రోజేమో పేపర్లో ఆర్టికల్ వచ్చింది. అది వచ్చిన కొద్ది గంటల్లోనే హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి సీఎం గారి బామ్మరిదే దీంట్లో అసలు లబ్ధిదారు అని చెప్పి విక్రమార్క గారు కాదు సీఎం గారి బామ్మరిది అన్నట్టుగా ఆయన ఏదో సరే ఆయనకున్న ఆధారాలు ఏమన్నా మనకు తెలియదు అంతే. అది జరగగానే ఈవినింగ్ కల్లా మండే ఈవినింగ్ కల్లా నోటీస్ వచ్చింది. సిట్ ఇన్వెస్టిగేషన్ కి దానికి దీనికి ఏం సంబంధం? అదే నేను టైమింగ్ అట్లా వచ్చిందేమో. వారి ప్రొసీజర్ ప్రకారంగా వారి ఇన్వెస్టిగేషన్ వారు చేస్తున్న క్రమంలో ఈ మధ్యలో కూడా వారు ఇద్దరు ముగ్గురిని పిలిచారు. సరే మనకి నార్మల్ వ్యక్తులు పెద్దలను పిలిచినప్పుడు మనకు తెలుస్తుంది, వాళ్ళు సీరియస్ గా ఒక్కొక్కరిని పిలుస్తూనే ఉన్నారు. అందులో కొంచెము మీడియా పేరున్న వాళ్ళదేమో బయటకు వస్తుంది, తెలుస్తుంది. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చాలా మందిని చేస్తారు. ప్రొసీజర్ ప్రకారంగా అంతా కంప్లీట్ అయినాక యాజ్ పర్ ప్రొసీజర్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేశారు. దాన్ని ఏదైతే కోఇన్సిడెన్స్ అయినా దాన్ని తీసి రాజకీయ పరంగా బురద చల్లే ప్రయత్నం. ఒక్క మాట రాజయ్య గారు, ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రజల్లో చర్చ జరుగుతుందా లేదా, గుడ్ ఆర్ బ్యాడ్, నమ్ముతున్నారా లేదా అనేది వాళ్ళ ఆలోచన చేసుకుంటారు, కానీ చర్చ జరుగుతుందా లేదా? 100% జరుగుతుంది, జరగకపోవడం అనేది లేదు. తప్పకుండా 100% జరుగుతుంది. ఏమైందో అని చెప్పేసి ఆతృతగా ఎదురు చూడడం జరుగుతుంది. అయితే కోర్టు అంటే మామూలుగా చట్టాలు ఎవరికి కూడా చుట్టాలు కావు. అనేక కొంత ప్రొలాంగ్ అయితే కావచ్చు, ఏదైనా కూడా తప్పకుండా నేరం కనుక జరిగేదంటే తప్పకుండా సెక్షన్స్ పెడితే శిక్ష ఉంటుంది కాదని. కానీ చట్టంలో ఉన్న లోగుస్కులు కూడా ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా ఫిరాయింపు చట్టంలో ఏ రకంగా లోగుస్కులు ఉన్నాయో అదేవిధంగా దీంట్లో కూడా కొన్ని లోగుస్కులు ఉన్నాయి. సో దాంట్లో అవి నిరూపించగలరా లేదా, ఇప్పుడు వీడియోస్ కానీ ఫోన్స్ కానీ చట్టాలు ఒప్పుకోవు అనే దగ్గర ఒక్కొక్కసారి అక్కడ తప్పించుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలా కేసులలో కూడా వీడియో రికార్డ్ తీసుకుంటే, సోషల్ మీడియాకి సంబంధించిన వీడియో రికార్డ్ తీసుకుంటే వాళ్ళకి శిక్ష పడట్లేదు, బయటకు వచ్చేస్తున్నారు. ఎందుకంటే ఆడియోలు వీడియోలను కర్ణాటక డీజీపీ చెప్తున్నాడా అంత దాంట్లో దొరికిపోయి కూడా ఏమంటున్నాడు, అదంతా ఎవరో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో సృష్టించిన వీడియో నాది కానే కదా అంటున్నాడు ఆయన. మార్ఫింగ్ అంటాడు. కరెక్టే, మీరు అన్నది కూడా నిజమే. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజయ్య గారు, చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి. అలాగే కిషోర్ రెడ్డి గారు, వెంకట్ గారు థ్యాంక్ యూ అండి. ఇది వాటి డిబేట్. మళ్ళీ